అడిగిన అనుమతులు ఇవ్వనందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నారా? అరోరా రమేష్ కు 12 కాలేజీలకు అనుమతి అడిగిండు. జయప్రకాష్ మహబూబ్ నగర్ లోని కాలేజీకి హైదరాబాద్లో ఆఫ్ క్యాంపస్ ఇవ్వమన్నాడు. నిబంధనలకు వ్యతిరేకమని ఇవ్వలేదు. ఇక డొనేషన్లు ఎలా వసూలు చేస్తారో చూస్తా. చదువులకు ఆటంకం కలిగితే ఉపేక్షించం. రియంబర్స్మెంట్ బకాయిలు విడతల వారీగా ఇస్తాం. రాజకీయ పార్టీల అండ ఉందని రెచ్చిపోతే కుదరదు. కాలేజీల యాజమాన్యాలకు ముఖ్యమంత్రి హెచ్చరిక. చర్చలు సఫలం. కాలేజీల సమ్మె విరమణ. ఫీజు బకాయిల్లో ఇప్పటికే 600 కోట్లు చెల్లించిండ్రు. మరో 900 కోట్లు కూడా త్వరలో చెల్లిస్తామని బట్టి విక్రమార్క హామీ ఇచ్చిండు. 2 విషయాలు దీంట్లో స్పష్టంగా మనం మాట్లాడాల్సింది. ఒకటేమో కాలేజీల యాజమాన్యాలకు సంబంధించినటువంటి విషయంలో మొన్ననేమో రైడ్స్ జరిగినాయి కాలేజీల పైన. ఏసీబీ రైడ్స్ జరిగినాయి. ఒకటి ఎందుకు రైడ్స్ జరిగినాయి అన్నప్పుడు అప్పుడు కాలేజీలు ఇబ్బంది పెడుతున్నాయి, కాలేజీలు పైసలు కావాలి, ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించిన బకాయిలు పెండింగ్లో ఉన్నాయి, ఇస్తారా ఇవ్వరన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ వాళ్ళ పైన ఉసుగొల్పింది అనేది ఒకటి. ఇక రెండో విషయానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైంది, ఇక వాళ్ళు 3-4 రోజుల కానించి వాళ్ళు సమ్మె చేస్తూ ఉన్నారు బకాయిల కోసం. సో ఇప్పుడు ముఖ్యమంత్రి కొంత కోపం వచ్చింది. సో ఎటు పడితే అటు ఆయన మాట్లాడడం జరిగింది. ఆ సంబంధించినటువంటి విషయంలో ఇగో అదే వార్త కనబడతా ఉన్నది. డబ్బుల కోసం పిల్లల చదువులతో చెలగాట మాటితే కఠినంగా వ్యవహరిస్తామంటూ ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలను సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అడిగిన అనుమతులు ఇవ్వనందుకు ప్రభుత్వాన్నే బ్లాక్మెయిల్ చేస్తారా అంటూ నిలదీశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ కాలేజీ యాజమాన్యాలు చేపట్టిన బంద్పై ఆయన స్పందించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయి గత ప్రభుత్వం పెట్టిన సమస్య అని చెప్పారు. 2014 నుంచి ఇప్పటిదాకా ఈ పథకం కింద చదువుకున్న విద్యార్థులు ఎవరెవరికి బకాయి ఉందన్న దానిపై సిట్ను ఏర్పాటు చేసి విచారణ చేద్దామని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. ఫీజు రియంబర్స్మెంట్ పైన 2014-15 సంవత్సరంలో కేసీఆర్ ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేసి నివేదిక ఇచ్చిందని, ఈ నివేదిక పైన చర్యలు తీసుకుందామని ప్రతిపాదించారు. కాలేజీల యాజమాన్యాలు వ్యాపారం చేస్తున్నారే గాని సేవ చేయట్లేదని చెప్పారు. వారు రాజకీయ ప్రేరేపిత ప్రకటనలు చేస్తేనో అధికారులను తిరితేనో ఫీజు రియంబర్స్మెంట్ రాదని అన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో పదవి విరమణ ప్రయోజనాలను కూడా విడతల వారీగా ఇస్తున్నామని గుర్తు చేశారు. కాలేజీలను బంద్ పెడితే విద్యార్థులకు చదువుకు దూరమవుతారని, వారి జీవితాలతో చెలగాటం ఆడవద్దని హెచ్చరించారు. విడతల వారీగా ఫీజులు చెల్లించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. మొదట తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పడ్డ బకాయిలు ఇస్తామని తెలిపారు. కేసీఆర్ పెట్టిన బకాయిలు అడగొద్దని స్పష్టం చేశారు. అయిపోయిందిగా కేసీఆర్ గత సర్కారు పెట్టినటువంటి బకాయి ఏదైతే ఉందో, గత సర్కారు చేసినటువంటి బకాయితో నాకేం సంబంధం, వాళ్ళు అప్పులు చేస్తే నేనెందుకు కట్టాలి, కాబట్టి నా సర్కారు అంటే 20 నెలలుగా వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి పైసలు మాత్రమే ఇస్తా, మీరు ఏమైనా చేసుకోర్రి, మొదటగా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పడ్డ బకాయిలు ఇస్తామని తెలిపారు. కేసీఆర్ పెట్టిన బకాయిలు అడగొద్దని కూడా ఆయన స్పష్టం చేశారు. మీరు కాలేజీల బంద్ పెడితే పిల్లలను కాలేజీల వైపుకు తిప్పడం మాకు తెలుసు, వారిని వెనక్కి తిప్పితే ఏమైతుందో తెలుసు, ప్రభుత్వం నడుపుతున్నాము కాబట్టి ఆ ప్రయత్నం చేయట్లేదు అన్నారు. పిల్లల చదువులకు ఆటంకం కలిగితే కాలేజీ యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాలేజీల పరిశీలనకే రానివ్వబోమంటే యాజమాన్యాలు ఏ రకమైన వ్యవహార శైలితో ఉన్నట్లని అడిగారు. బంద్ పెడతామంటే ఇంకా చర్చించడానికి ఏముంటుందని అన్నారు. ఎవరెవరు క్యాంపస్లు అడిగారో తన దగ్గర జాబితా ఉందని, అవి ఇవ్వనందుకు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తారా అని ప్రశ్నించారు. ప్రతి నెల ప్రభుత్వానికి వస్తున్న 18,500 కోట్ల ఆదాయంలో వేతనాలు, అప్పులకు, వాయిదాలకు పోను 5,500 కోట్లు మాత్రమే మిగులుతున్నాయని, అందులోనే రిటైర్మెంట్ బెనిఫిట్లు, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి వగైరా సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించడానికి ఏ సంక్షేమం పథకం ఆపాలో కాలేజీ యాజమాన్యాలే చెప్పాలన్నారు. కాలేజీ యాజమాన్యాలు వచ్చే ఏడాది ఎట్లా డొనేషన్లు వసూలు చేస్తాయో నేను చూస్తా. ప్రభుత్వం చట్టాన్ని పకడ్బందీగా చేస్తుంది. విద్యా వ్యాపారం కాదు, సేవ వ్యాపార తెలివితేటలు ఇందులో పెడతామంటే కుదరదు. వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయని ఏది పడితే అది మాట్లాడతారా, అడిగిన అనుమతులు ఇవ్వకుంటే ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తారా అంటూ నిలదీశారు. అరోరా విద్యా సంస్థల యజమాని రమేష్ 12 కాలేజీలకు అనుమతులు అడిగాడని, మహబూబ్ నగర్లో ఉన్న కాలేజీకి హైదరాబాద్లో ఆఫ్ క్యాంపస్ కోసం జయప్రకాష్ అనుమతి కోరాడని వెల్లడించారు. నిబంధనలకు వ్యతిరేకం కావడంతో అనుమతులు ఇవ్వలేదన్నారు. దీని వెనుక ఉన్న బీజేపీ నేతలు ఏమేమి అడిగారో కూడా తనకు తెలుసన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అమాయకంగా వీరి ఉచ్చులో పడుతున్నారన్నారు. ఆర్ కృష్ణయ్య మందకృష్ణలకు రాబోయే 3 నెలల ఫైనాన్స్ ను అప్పజెప్పుతానని, వచ్చే 18,500 కోట్లతో ప్రభుత్వం ఎట్లా నడపాలో వారే చెప్పాలని చెప్పేసి వారే సూచించారు. అయితే
ఒక ముఖ్యమంత్రిగా నేనేమని చెప్తాను, ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు? గతంలో ఏమని చెప్పిండు? పైసల విషయంలో, బడ్జెట్ విషయంలో మీరు చెప్పాల్సినటువంటి దాంట్లో గతంలో రైతు సంబంధించినటువంటి రైతు బంధు పైసలు ఒక దఫా ఎగ్గొట్టిల్లు అయిపోయింది. అప్పుడు ఏమని చెప్పిండు? ఒక దఫా ఎగ్గొట్టినప్పుడు కూడా రైతులు పెద్దగా ఇబ్బంది పడలేదు. రెండోది మీరు 7,500 రూపాయలు ఇస్తామని చెప్పిండు. 7,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ప్రతి సీజన్కి 7,500 ఎకరానికి. మీరు 6,000 ఇచ్చినా కానీ రైతులు అడ్జస్ట్మెంట్ అయ్యారు. అప్పుడు ఏమని చెప్పిన మీరు? రాష్ట్ర పరిస్థితి బాగలేదు, రాష్ట్రంలో ఇప్పటికే అప్పుల పాలు చేసిండు కేసీఆర్, ఫామ్ హౌస్లో పడుకున్నాడు, సో మన వల్ల అయితే లేదు, బడ్జెట్ గిది అని చెప్పేసి అంటే రైతులు అర్థం చేసుకున్నారు. మీరు చెప్పేటువంటి విధానంలో చాలా తేడా ఉంది. అప్పుడేమని చెప్పిండు? ఒక 6 నెలల క్రితం అనుకుంటా, నన్ను కోసుకొని తింటరా, నన్ను దొంగ లెక్క చూస్తూ ఉన్నారు, నేను ఢిల్లీకి పోతే చెప్పుల దొంగ లెక్క చూస్తూ ఉన్నారు, నన్ను కోసిన రూపాయి లేదని ఆ రోజు చెప్పారు. ఇప్పుడు 18,500 కోట్ల రూపాయలతోటి ప్రతి నెల ఇన్కమ్ తోటి ఇవన్నీ మేము కట్టంగా 5,500 కోట్ల రూపాయలు మిగులుతూ ఉన్నాయి. మరి ఇంకా వేరే సంక్షేమ పథకాలు ఉన్నాయి, వాటికి ఎట్లా ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచన. సరే మీరు చెప్పేది నిజమే కావచ్చు, కానీ ప్రజల ముందు ఇది ఓపెన్గా మీరు స్టేట్మెంట్ ఇవ్వడాన్ని ఎవరు కూడా జీర్ణించుకోవట్లేదు. ఇది కాదు చెప్పాల్సింది. సో ఉన్నటువంటి వాటిని, గత సర్కారు చేసినటువంటి వాటిని కూడా ఒకసారి బట్టబయలు చేసి ఇది మన పరిస్థితి అని చెప్పేసి ఒకసారి దీన్ని ప్రజలకు అర్థమయ్యేటువంటి రీతిగా మీరు చేస్తే బాగుంటుంది తప్పించి ప్రతిసారి ఏదో సమస్య వచ్చినప్పుడు, ఎలా కాలేజీలకు సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు ఇది లేకపోయినట్టయితే ఉంటునో రిటైర్డ్కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి వాళ్ళ బకాయిలు వాళ్ళు విడుదల చేయమని చెప్పేసి వాళ్ళు ధర్నాలకు వెళ్తే, వాళ్ళు ముఖ్యమంత్రితో చర్చలకు పోతే మళ్ళీ రాష్ట్ర బడ్జెట్కి ఇది అని చెప్పేసి చూపెట్టడం ఇది సరైనటువంటి విధానం కాదు అనేది మెజార్టీ పీపుల్స్ యొక్క అభిప్రాయం. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక ప్రైవేట్ కళాశాలలకు సంబంధించిన యాజమాన్యాలకి ఖచ్చితంగా ఒక హెచ్చరిక ఉండాల్సిందే, కానీ ఈ టైంలో కాదు అనేది అభిప్రాయం. ఈ టైంలో ఎందుకంటే మీరు నిజంగా కూడా డొనేషన్లు వసూలు చేసి ఏ విధంగా మీరు వెనకేసుకుంటా ఉన్నారో, సో ఏ విధంగా మీరు ఏదైతే విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారో, దీన్ని ఇప్పుడు కాకుండా నెక్స్ట్ టైం ఏమైనా మాట్లాడితే బాగుండేది. వాళ్ళు ఈరోజు సమ్మె చేస్తే ఇలా వాళ్ళు ధర్నాలకి వాళ్ళు దిగబోతూ ఉంటే మాట్లాడితే ఏమవుతుందంటే ఇది ముఖ్యమంత్రి పైన ఈ విధమైనటువంటి కాలేజీ యాజమాన్యాల నుంచి ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు కాబట్టి ఇట్లా మాట్లాడిను అనేది ఒక రకమైనటువంటి భావన నీ పైన కలుగుతూ ఉంటుంది. సరే మీరు మాట్లాడింది మంచిదే కాదనట్లు, కానీ వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిల పైన వాళ్ళు కూడా కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ఎందుకంటే వాళ్ళు 900 కోట్ల రూపాయలు రావాలట, ఇంకా 900 కోట్ల రూపాయలు. సో నిన్న కాలేజీ యాజమాన్యాలకైతే అవుట్ రైట్గా ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది.